సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం బరువు అదుపులో ఉండాలంటే ఏం చెయ్యాలో తెలుసుకుందాం. బరువు అదుపులో ఉండడానికి తోడ్పడే సరళమైన సూత్రం సమతులాహారమే. తినకూడనివి పరిమితం చేసి తినవలసినవి తింటే బరువు అదుపులో ఉంటుంది. అందుకోసం ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం. చక్కెర చేటే. చక్కెర శరీరంలో నొప్పితో కూడిన వాపులు, సోరియాసిస్, మొటిమలు, ఎగ్జిమా, చర్మం సాగిపోవడం లాంటి చర్మ సంబంధ సమస్యలకు కారణమవుతుంది. చక్కెర వల్ల చర్మం అడుగున ఉండే కొలాజన్ క్షీణించి చర్మం సాగే గుణం కోల్పోతుంది. తెల్లని చక్కెర, బ్రౌన్ షుగర్, సుక్రలోజ్, మేపుల్ షుగర్, మొలాసిస్, తేనెలు మానేయాలి. బదులుగా పండ్లు ఎంచుకోవచ్చు. సరళమైన పిండి పదార్థాలు అతి త్వరగా సింపుల్ షుగర్స్గా మారిపోతాయి. ఇలా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోకుండా ఉండాలంటే క్లిష్టమైన పిండి పదార్థాలు తినాలి. అందుకోసం చిలకడ దుంపలు, గుమ్మడి, క్వినోవా లాంటి ఇన్సులిన్ పెరగకుండా ఉండే పిండి పదార్థాలనే ఎంచుకోవాలి. హార్మోన్ల హెచ్చుతగ్గులు కూడా బరువును ప్రభావితం చేస్తాయి. అందుకు కారణాల గురించి తెలుసుకుందాం. ప్రొలాక్టిన్. ఈటింగ్ డిజార్డర్, అస్తవ్యస్త థైరాయిడ్, కాలేయం పనితీరు గాడి తప్పడం, పిట్యూటరీ గ్రంథిలో కడుతులు ప్రొలాక్టిన్ అధిక విడుదలకు ప్రధాన కారణాలు. లక్షణాలను బట్టి వైద్యులను కలిసి చికిత్స తీసుకుని ఈ హార్మోన్ స్రావాన్ని సరిచేసుకోవాలి. ఎండోమెట్రియోసిస్. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ తగ్గుదల కారణంగా ఎండోమెట్రియోసిస్ తలెత్తే వీలుంది. ఇందుకోసం ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉధృతిని తగ్గించే మందులు వాడి పరిస్థితిని అదుపు చేసుకోవచ్చు. పీసీఓ, పీసీఓడి. చక్కెరకు ఫుల్ స్టాప్ పెట్టి పీచును పెంచి అత్యల్ప గ్లైస్మిక్ ఆహారం తీసుకుంటూ అత్యధిక మాంసకృతులు, ఒమేగా-3 కొవ్వులు తీసుకోవాలి. వ్యాయామం తప్పనిసరి. ప్రాసెస్డ్ ఫుడ్స్లో నిల్వ రసాయనాలు, కృత్రిమ రంగులు, రుచులు జోడించి ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి హానికరం. ఎక్కువ మొత్తాల్లో ట్రాన్స్ ఫ్యాట్, ఉప్పు, చక్కెరలు ఉంటాయి. కాబట్టి ప్యాక్డ్ ఫుడ్స్కు దూరంగా ఉండాలి. వీటిలో ఇన్ఫ్లమేషన్కు కారణమయ్యే పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని మరింత సున్నితంగా మార్చేసి పలు రకాల అలర్జీలకు గురయ్యేలా చేస్తాయి. గ్లూటెన్ లేని ప్యాక్డ్ ఫుడ్స్ పీచు లేని పిండిని కలిగి ఉంటాయి. గ్లూటెన్ లేని పదార్థాలు తినాలనుకుంటే పాలిష్ పట్టని గోధుమలు, బియ్యం, క్వినోవా తినాలి. ప్యాకెట్లలో దొరికే చిప్స్, కేక్స్ మానేయాలి. వీటితో పాటు ప్యాకెట్లు, ప్లాస్టిక్ డబ్బాలలో దొరికే శుద్ధి చేసిన నూనెలు కూడా మానేయాలి. ఇవన్నీ ఫ్రక్టోజ్, సుక్రోజ్, డెక్స్ట్రోజ్ చక్కెరల్లా హార్మోన్ల పనితీరును దెబ్బతీసి స్థూలకాయలుగా మారుస్తాయి. వాపులు, నొప్పులు. వ్యాధికి తొలి సూచనలు ఇవి: కీళ్ల నొప్పులు, హృద్రోగ సమస్యలు, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లకు ఇవే ప్రధాన లక్షణాలు. తింటున్న పదార్థాలు సరిపడకపోతే పేగుల్లో వాపు మొదలవుతుంది. ఈ సమస్యే మున్ముందు హార్మోన్ల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి ఇన్ఫ్లమేషన్కు కలిగించే పదార్థాల్లో ప్రధానమైనవి చక్కెర, ఎర్రని మాంసం, గ్లూటెన్. మాంసం, చక్కెరలు చర్మపు pH విలువలను మార్చేస్తాయి. అంతేకాదు పెద్ద పేగుల్లోని బ్యాక్టీరియాను మారుస్తాయి. ఇన్ఫ్లమేషన్ అదుపులో ఉండడం కోసం పొట్టు తీయని, పాలిష్ పట్టని ధాన్యాలు, సేంద్రియ కూరగాయలు, పళ్ళు, పసుపు, బ్రొకోలీ, నిమ్మ ఎక్కువగా తీసుకోవాలి. ఈరోజు మనం బరువు అదుపులో ఉండాలంటే ఏం చెయ్యాలో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.